హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని సరూర్ నగర్కి వచ్చేసాం. సరూర్ నగర్లో ఉంటున్న డాక్టర్ రవిచంద్ర కుమార్ గారు వారి మిద్దె తోటని మనకు పరిచయం చేయడానికి ఆహ్వానించారు. మరి వారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని పరిచయం చేసుకుందాం. కమా లెట్స్ గో. రవిచంద్ర కుమార్ గారు మన ఎపిసోడ్కి స్వాగతం అండి. మీకు తెలిసిందే మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేసాం. మరి ఈనాటి ఎపిసోడ్లో మా ఆడియన్స్ కోసం ఏ క్వశ్చన్ అడుగుతున్నారు? నమస్కారం. ఈటీవీ పెరటి రుచులు సహోదరులందరికీ కూడా మీ అందరికీ తెలిసిన విషయం గురించే, అందులోనే మీకు తెలియని విషయం గురించి నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, రండి. ఇప్పుడు నేను వేసే క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ అనేక రకాల మొక్కలు ఉన్నాయి. ఇదిగో ఇది ఏమిటి? ఇదిగో ఇది ఏమిటి? సో ఇన్ని రకాల మొక్కలు చూపించి క్వశ్చన్ అడుగుతున్నారు మమ్మల్ని. ఇవన్నీ ఏమిటి? ఒకటే జాతికి సంబంధించినవి ఇవన్నీ? అవును. ఓకే ఫైన్. సో ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ మొదలు పెడితే అందరూ ఒకటే మనం ఆప్షన్ ఇస్తాం, కానీ ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ ఇచ్చి అడుగుతున్నారు. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఏంటి చెప్పాలి. ఇన్ని మొక్కలు ఉన్నాయి. ఏ జాతి మొక్క? అన్ని ఒకటే జాతి మొక్కలు, కానీ వెరైటీస్ అనమాట. సో గెస్ట్ చేస్తున్నాను, ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. ఓకే ఓకే. పైగా ఇంకోటి ఏంటంటే, ఇందులో ఇవి న్యాచురల్గా పండే పంట కాబట్టి ఫ్రిడ్జ్ అవసరం లేదు. బయట మీకు 10 రోజుల పైన ఉంటాయి, వాడిపోవు. ఇంకోటి అద్భుతం చెప్పనా, మహా అద్భుతమైన రుచి. అదే అడగబోయాను నేను యాక్చువల్. నెక్స్ట్ అదే క్వశ్చన్, ఏంటి రుచి, ఏంటి పరిస్థితి అని. అద్భుతంగా ఉంటుంది మీకు రుచి. ఎంత త్వరగా మగ్గిపోవడం కూడా, ఉడకడం 50%. మా మార్కెట్ కూరగాయలు తెచ్చుకున్న దాంట్లో 50% టయానికే ఉడికిపోతుంది. ఇంకోటి, ముదిరిన కాయను కూడా కరిగిపోతుంది. ముదిరిన కాయ సరే అక్కడ తెచ్చింది ఒక మాదిరిగా ఉడకదు. అవును. ఎందుకు ఉడకదు? ఏంటి కారణం? మార్కెట్లో తెచ్చిన కాయ దేనికంటే అందంగా ఉంటుంది, దేనికంటే పెద్దగా ఉంటుంది. అది ఎందుకు ఉడకదు, ఇది ఎందుకు ఉడుకుతుంది? వాట్ ఈస్ ద రీజన్ చెప్పండి? కెమికల్స్. ఎస్. పురుగు మందు మనకి అత్యంత సులభంగా ఫాస్ట్గా ఎందులోంచి మన శరీరంలోకి వెళ్తుందంటే కూరగాయల నుంచి. రైతు సాయంకాలం 3 గంటలకు వెళ్ళి తన చేలో పురుగు మందు కొడతాడు. ఒక వంగ తోట 5 ఎకరాలు ఉందనుకోండి, 3ంటికి వెళ్ళి కొట్టేస్తాడు. ఇంటికి వచ్చి స్నానం చేసి పడుకుని తెల్లారగట్ల 3ంటికి వెళ్ళి కాయలకు వస్తాడు. 6ంటికి మార్కెట్కి తెస్తాడు. మనం 8ంటికి వెళ్ళి ఫ్రెష్ అనుకుని కొరుకు తెచ్చుకుని ఫ్రెష్గా వండుకు తింటాం. వితిన్ 10 అవర్స్ కూడా కాకముందే పురుగు మందు కొట్టి మన నోట్లోకి వెళ్తుంది ఫ్రెష్గా. మనం శుభ్రంగా సబ్బు పెట్టి కడుగుతాము, లేదా ఇంకో రకరకాలైన ఎక్విప్మెంట్ పెట్టి తోమి శుభ్రంగా కడిగిన విషము లోపల ఇన్పుట్ అవుతుంది. ఇన్పుట్ అయిపోయిన విషయాన్ని ఎలా తీస్తారు? అది ఉడకేస్తాం మనం. ఉడకేసినప్పుడు ఎప్పుడైతే రసాయనిక పదార్థంతో మనం పిచికారీ చేసామో ఆ కాయ టాంపర్డ్నెస్ ఉంటుంది, గట్టిగా అయిపోతుంది. అది ఉడకదు, ఎక్కువ సమయం పడుతుంది. మన ఆలుగడ్డ అవి ఒక్కోసారి ఉడకవు. ఈ ఆడవాళ్ళు ఉడకేయలేదు అనుకుంటాం. మేజర్ మనం ఏమనుకుంటాం, ఆడవాళ్ళు సరిగ్గా ఉడకేయలేదు, వాళ్ళు కరెక్ట్గా పర్ఫెక్ట్ టైమింగ్ ఉంటుంది. వాళ్ళు నిద్రపోతూ వంట చేసినా కరెక్ట్గా కరెక్ట్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ జరిగేది ఇది. ఇవేంటంటే ఉట్టుగానే కరిగిపోతాయి. అవన్నీ చెప్తుంటే భయం వేస్తుంది అసలు. ఏం తింటున్నామన్న భయం అవుతుంది. అదే జనరల్గా ఏంటంటే చాలామంది ఈ రసాయనిక పదార్థాలు ఉండకూడదని సిరియల్స్ అంటే బియ్యము, పప్పులు ఇలాంటివన్నీ కొంటారు. అది చేలో పండి మన దగ్గరికి వచ్చేసరికి టైం పడుతుంది. ఒక 1 year టైం పడుతుంది. 1 year to 2 years. రైతు వరి కోసిన కాడి నుంచి మిల్లింగ్కి వెళ్ళి, మిల్లింగ్ నుంచి FCI గోడౌన్కి వెళ్ళి, అక్కడి నుంచి హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి, రిటైల్ మార్కెట్కి వచ్చి, మన స్ట్రీట్ మార్కెట్కి వచ్చి మనం కొనుక్కు తినేసరికి 1 year పడుతుంది. అందులో రెసిడ్యూస్ కొంచెం తక్కువగా ఉంటాయి. అవి సేకరించి పెట్టుకుంటాం మన ముందు. ఇవి కాదు, ఇందులో ప్రమాదం ఉంది. ఫ్రెష్ అని తెచ్చుకుంటాం, అందులో ప్రమాదం. కాబట్టి చూశారు కదా, ఇక్కడ ఏదైతే ఇప్పుడు సపోజ్ ఇక్కడ పుచ్చుందంటే నేను పురుగు మందు కొట్టలేదు అని అర్థం.
ఒకవేళ ఇందులో పురుగు మందు కొడితే అక్కడ చేపలు చనిపోతాయి. సో అలాగే రవిచంద్ర కుమార్ గారు, సో మంచిగా ఇక్కడ చక్కగా ఇది మునగ, సో ఈ టబ్లో మునగ చక్కగా వచ్చేసింది. దీన్ని ప్రూనింగ్ చేశారండి? ప్రూనింగ్ చేసాం సార్, కట్ చేసాము. ఇది 4 ఏళ్ళ నుంచి కాస్తుంది. ఇది 4 years నుంచి ఇది కట్ చేసాము. మళ్ళీ కొంచెం వచ్చిన కాడి నుంచి ఫ్లవరింగ్ వచ్చేస్తుంది, విపరీతమైన ఫ్రూటింగ్ వస్తుంది. దీనికి మునగకి ఎక్కువ జనరల్గా పురుగు అంటే గొంగళ పురుగు ఎక్కువ పడుతుంది దీనికి. అవునా? ఇది పోషకాల గని మునగ. అవునా, పోషకాలు. ఇప్పుడు మునగ బాగా మీరు పురుగు అంటే కూడా ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ ఉన్నట్టున్నాయి కదా. ఇక్కడ చూసారా, మునగ ప్రధానంగా మనకు పట్టేది పురుగు ఈ గొంగళ పురుగు పడుతుంది. దాన్ని అట్లా తీసేయడమేనండి? ఇంతే సింపుల్గా. ఇవి గుంపు కింద వస్తాయి. వీటిని ఒక పుల్ల ఒక మగ్గోడు తీసుకుని దాంట్లో తీసుకెళ్ళి దూరంగా పడేస్తే వాటి దారిని అటు వెళ్ళిపోతాయి. ఇది ఏంటంటే ఇవి పట్టిందంటే మొత్తం ఈ ఆకులన్నీ తినేస్తాయి. ఇది ఇవేంటనుకుంటున్నారు? గొంగళ పురుగులు, సీతాకోక చిలుకలు. సీతాకోక చిలుకలు ఇవి రేపొద్దున్న లార్వా కింద ఒక చోట గూడు కట్టుకుని అందులో సీతాకోక చిలుక కింద తయారై బయటకు వస్తాయి. ఇవి ఎంతో అందంగా కనిపించే పక్షి. ఇప్పుడు మనకు చాలా జుగుప్సాకరంగా ఉంది, భయం వేస్తుంది. ముట్టుకుంటే ఏదో రకరకాల దురదలు వస్తాయి. ఏం కాదండి, ఇవి తినగా మిగిలినవి మనకు వస్తాయి ఇక్కడ. అంతేకాకుండా మీకు ఇంకోటి చూపిస్తాను. ఇవే కాదు, పండుగలు అన్నాను కదా, పండుగలు వచ్చి ఏం చేస్తాయంటే, ఇది దొండపాదు. ఈ దొండపాదు పిండి, ఇదిగో ఇక్కడ చూడండి. ఈ పిండి కాడ ఇక్కడికి వచ్చి ఆడే గుడ్లు పెట్టింది. ఓకే ఓకే ఓకే. ఈ 2 చోట్ల గుడ్డు పెట్టడం వల్ల ఇందులోకి ఏమవుతుందంటే, ఈ కాయ పెరిగే కొలితే ఆ గుడ్డు పిల్లయి లోపల పురుగు కింద మారి ఆ పురుగు కాయను తినేస్తుంది, పెరుగుతుంది, లోపలికి వెళ్ళిపోతూ. పురుగు పెరిగిన తర్వాత బయటకు వచ్చేసి మళ్ళీ అది ఒక గూడు కట్టుకుని ఫ్లై అవుతుంది అనమాట, ఈగ అవుతుంది. పండుగ ఫ్రూట్ ఫ్లై అంటారు దీన్ని. అట్లనే మనకి సొరకాయలకి ఏలకి పురుగు పట్టినా ఈగ వల్ల పడుతుంది. అవి గుడ్లు పెడతాయి. ఇప్పుడు దానికైనా అక్కడ గుడ్లు పెడితే దానికైనా పురుగు పడుతుంది. దేనికైనా కానీ, సొరకాయ కానీ, బీరకాయ కానీ, ఏ కాకరకాయ కానీ, ఏదైనా. సో దీనివల్ల అలా వస్తుంది. ఇవి అవే పాలినేషన్ చేయాలి మరి, ఆ ఈగలే పాలినేషన్ చేయాలి మరి. అలాగే ఇటు పక్కన మంచి ఇదేం ఏం సపోర్ట్ అండి? ఇది సపోర్ట్ అండి, మంచి పాల వెరైటీకి సంబంధించిన సపోర్ట్. ఇది 365 days బాగా విపరీతంగా కాయలు కాస్తుంది. ప్రూనింగ్ చేసినట్టున్నారు మధ్యలో? లేదు, మునగ వస్తే మునగని చేసాం, దాన్ని ఏం చేయలేదు. ఇది దాదాపు ఒక చాలా కాయలు కోసాం, ఇంత పెద్ద కాయలు. ఎమ్మ టేస్ట్గా ఉంటాయండి, ఇంత కాయలు అవుతాయి. 2-3 కాయలు కనుక మీరు తింటే మళ్ళీ సంవత్సరం వరకు తినవసరం, చక్కగా వచ్చాయి పైకి. అలాగే మీకు ఈ డ్రమ్లలో ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకోవాలి. ఇలాగా అక్కడ బత్తాయి పెట్టాము, అక్కడ కమలా చెట్టు ఉంది, ఇది ఇక్కడ దబ్బ చెట్టు ఉంది, దబ్బ చెట్టు కాయ కూడా వచ్చింది. నిమ్మ చెట్టు ఉంది, అక్కడ నిమ్మ చెట్టు కాయలు ఉన్నాయి. అక్కడ మిర్చి వేరు, ఈ మిర్చి సార్, ఈ మిర్చి బజ్జీ మిర్చి అండి. చూసారు కదా మిర్చి, చూసారా? ఫుల్ బలంగా ఉంది. ఓహో, బజ్జీ మిర్చి. నార్మల్ మిర్చి వేరు, బజ్జీ మిర్చి వేరు. బజ్జీ మిర్చి ఇప్పుడు మీరు చుట్టాలు వచ్చారు, మీరు నాకు గెస్ట్. ఇప్పుడు నేను మీకు ఏదైనా కావాలంటే 2 కోసుకుని వెళ్ళి 2 బజ్జీలు చేసి పెట్టచ్చు మీకు. ఇది స్పైసీ ఎక్కువ ఉంటుంది, నార్మల్ ఉంటుందండి? ఇది కొంచెం నార్మల్ ఉంటుంది సార్, సప్పగా ఉంటుంది. బజ్జీ మిర్చి చాలా సప్పగా ఉంటుంది. ఆ తోలు ఏదైతే ఉంటుందో అది దళసరిగా ఉంటుంది. అది ఏంటంటే తోలు పలచగా ఉంటుంది, బాగా కారం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూసారా, మీకు బజ్జీలు నేను 1 నిమిషంలో వేసి పెట్టగలను. సో ఒకప్పుడు బజ్జీ మిర్చి అంటే ఇట్లా ఇట్లా లడ్డుగా ఉండేవి, దాంట్లో చింతపండు వాము వేసి ఒక ప్రాసెస్ ఉండేది. ఒక స్టఫ్ వేసుకొని రుచికరంగా తయారు చేసుకొని మళ్ళీ పైన ఉల్లిపాయలు, నిమ్మకాయ ఇవన్నీ వేసుకొని అది ఫీలింగ్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఏం లేదు సార్, ఏదో మిర్చి పడితే ఆ మిర్చి తీసుకుపో అంటున్నారు. ఎన్టీ రామారావు గారు ఇలాంటి బజ్జీ మిర్చిలు 25-30 తినేవాడట. అది ఆ రుచి, ఆ స్టామినా కూడా ఉండాలి, అది ఉండాలి. ఆయన మహానుభావుడు. అది చూసారా, మీకు
బజ్జి మిర్చి, అలాగే టొమాటో తోటే ఉంది ఇక్కడ నుంచి, ఈ టమాటో చెట్టు. ఈ టమాటా ఏంటంటే చూసారు కదా, ఇవన్నీ ఇప్పుడు కాపుకి వచ్చినాయి. ఇవి ఇలాగా ఈ స్టేకింగ్ పెట్టాం కదా, ఇలా పైకి 10 అడుగుల వరకు వెళ్తాయి. కొన్ని రకాలు ఇవి పెట్టి ఎన్ని రోజులు ఏంటంటే టమాటో? ఇది 40-45 డేస్ అవుతుంది. 40-45 డేస్ కి ఇంత ఈల్డ్ వచ్చిందండి. ఇది గుత్తులు అంటారు కదా, ఎంత గుత్తులు టమాటాలు ఉన్నాయి. మీకు ఇలాగా 10 అడుగులు పైకి వెళ్తుంది. మీరు ఇలాగ స్టేకింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎన్నో చూసారా, ఇవి రింగులు, ఈ రింగులు పెట్టుకుంటే వెళ్ళాలి. ఇలాగ అవి అక్కడి నుంచి తాడు కట్టుకోవాలి పైకి. సో అలాగే మీరు ఇప్పుడు అన్నారు కదా, వీటికి తెగులు అనేది ఏం రాదా? వస్తాయండి. తెగులు రాకుండా ఎట్లా ఉంటుంది? బూజు తెగులు అది లైట్గా అటాక్ అవుతుంది. సో ఏం చేయాలి దానికి ఇప్పుడు మరి? బూజు తెగులు అది లీఫ్ బ్లాస్టింగ్ అనమాట. ఓకే, అదొక రకమైన ఫంగల్ డిసీజ్. ఇది ఫంగల్ డిసీజ్కి ఏం చేస్తాము? వెరీ సింపుల్. మన ఇంట్లో సోడా ఉంటుంది, తినే సోడా, వంట సోడాని డైల్యూట్ చేసుకొని అందులో కొంచెం పుల్లటి మజ్జిగ ఉంటే, బాగా పులిసిన మజ్జిగ ఉంటే అది బాగా పలచగా కలిపి దాన్ని 5 గ్రాముకి 1 లీటర్ వాటర్లో మిక్స్ చేసుకొని కొడితే అది పోతుంది. ఓకే, అది న్యాచురల్. అంటే మీ ఫిషెస్ కూడా ఏం ప్రాబ్లం లేదు? ఏం లేదు. ఓకే, సోడా ఏం కాదు. ఇంకా న్యాచురల్ చెప్పనా, సర్వరోగ నివారణి పురుగు మందు ఎరువు. న్యాచురల్ ఎరువు అదే, పురుగు మందు అదే, వెరీ వెరీ న్యాచురల్. సర్వం అన్నీ మీకు వైరస్, ఫంగల్, బ్యాక్టీరియల్ డిసీజ్ పోతాయి, పురుగులు పోతాయి, అన్ని రకాల పురుగులు పోతాయి. ఆ పురుగు, గొంగళ పురుగుతో సహా. వెల్లుల్లి ఉంటుంది కదా, ఆ గడ్డల్ని తీసుకుని ఆ పీల్స్ అన్ని తీసేసి బాగా దంచి నీళ్ళల్లో ఒక 2 లీటర్స్ వాటర్లో మరగబెట్టాలి. బాగా మరిగిన తర్వాత దాన్ని చల్లారిన తర్వాత ఇంత ఇంగు ఉంటుంది, పచ్చి ఇంగు అని ఉంటుంది తెలుసా? మన పౌడర్ కాదు, మన వంటల్లో వేసుకునే పౌడర్ కాదు, పచ్చి ఇంగు అని ఉంటుంది. ఆ పచ్చి ఇంగు తెచ్చుకొని అది ఇంత వేసుకొని దాంట్లో డైల్యూట్ చేసుకొని పుల్లటి మజ్జిగ వేసుకుని కొట్టండి. అన్ని రోగాలకి సర్వరోగ నివారణ. ఆ 2 లీటర్స్ ఏమైనా డైల్యూట్ చేయాలి? డైరెక్ట్ 2 లీటర్ వాటర్కి మొత్తం అంతా ఫిల్టరైజ్ చేసిన తర్వాత ఇంకో 2 లీటర్ కలపండి. డైరెక్ట్ పవర్ఫుల్ అయిపోతుంది. డబుల్ వేసి లైట్గా పోలియో స్ప్రే, ఆ స్ప్రేతో కొట్టండి. పురుగులుండవు, తెగుళ్ళుండవు, ఏముండవు. ప్లస్ దానికి మంచి ఈల్డ్ కూడా, రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. చూసారా? సింపుల్. మన వంటింటిలో ఉండేటటువంటి, మనం తినేటటువంటివే రిపెల్లర్స్. సో బేసిక్గా మీరు చెప్పిన ఇది కూడా చూస్తే కొద్దిగా ఘాట్ ఎక్కువగా ఉంటే ఆ పురుగు పోతుంది. అంటే ఇప్పుడు ముక్కోటి జీవులకి మన హిందూ ధర్మం ప్రకారం చెప్తే అనేక రకాల జీవులు ఉన్నాయి కదా, కోటాను కోట్ల జీవులు ఉన్నాయి. వీటన్నిటికీ ఇష్టాలు, అయిష్టాలు ఉంటాయి. మీకేమి ఇష్టం? మీరు తీపి తింటారా, కారం తింటారా, పులుపు తింటారా? ఏమి ఇష్టం మీకు? తీపి తింటాం అనుకోండి. మీకు ఏది ఇష్టం ఉండదు? కామన్. అలాగే వైరస్కి కూడా అలాగే ఉంటుంది, ఫంగస్కి కూడా అలాగే ఉంటుంది, దోమకు కూడా అలాగే ఉంటుంది, అక్కడ ఉండే ఆ పురుగుకు కూడా అలాగే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ రిపెల్లర్స్. కరోనా వైరస్ వస్తే ఒక రకమైన ప్లాంట్ వాసన చూపిస్తే వెళ్ళిపోతుంది. వైరస్ని చంపలేము, ప్రపంచంలో ఎవడు చంపలేడు. తెలుసా మీకు? వైరస్కి మందు కొడితే చావు, అదంతా ట్రాష్. వైరస్ నిద్రావస్థలోకి వెళ్తుంది, మళ్ళీ బతుకుతుంది. దానికి ఒక విధమైన హెర్బ్ చూపిస్తే ఆ వాసన గట్టిగా వెళ్ళిపోతుంది. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో మనం ఇట్లాంటివి వాడుకుంటే మొక్కలకి ఉన్న ఈ చీడపీడని మనం నిర్మూలించాలి. అనేక రకాలుగా. ఇప్పుడు ఇవన్నీ లేవు, సడన్గా ఏదో అర్జెంటుగా చేసేయాలి. మీరు ఒక 6 రోజులు చూడలేదు, ఇదంతా పుచ్చిపోయే అవకాశం వచ్చేసింది. ఇప్పుడు మీరు అవన్నీ కాయాలి, మరగబెట్టాలి, చల్లారి పెట్టాలి, ఇవన్నీ కాదండి. రెడీమేడ్ రెమెడీ కావాలనుకుంటుంది. మీ ఇంట్లో ఏ ఆయిల్ ఉందో, కొబ్బరి నూనె ఉందా, సెసమన్ అంటే నువ్వుల నూనె ఉందా, ఏ ఆయిల్ అయినా సరే, వంటల్లో ఉండే నూనె ఏది ఉన్నా, లేదా వేప నూనె ఉందా, దాన్ని తీసుకోండి. ఒక 5 గ్రాముల వేప నూనె తీసుకోండి, 5 గ్రాముల లిక్విడ్ సోప్ తీసుకోండి. 2 మిక్స్ చేసి ఆ 10 గ్రాములని 1 లీటర్ వాటర్లో వేయండి, పాలల్లో అయిపోతుంది. ఈ ఆయిల్ స్ప్రే చేసామనుకోండి వీటి మీద, ఈ రెస్పిరేటరీ ప్రాబ్లం వచ్చి చచ్చిపోతాయి మొక్కలు. అట్లా కాకుండా ఆయిల్ని వాటర్ ఫామ్లోకి తీసుకురావాలి, ఎక్కువ డైల్యూట్ చేయాలి. డైల్యూట్ అంటారు, నేను వాటర్ ఫామ్లో మళ్ళీ నీళ్ళ కింద మార్చాలి. ఆయిల్ని నీళ్ళ కింద మార్చి ఆ నీళ్ళని కొట్టాలి. అది ఎలాగంటే కొంతమంది ఎమ్మెల్సిఫైర్ అంటారు, కొంతమంది రకరకాలు ఏవో పెడుతుంటారు, కొంతమంది లిక్విడ్ సోపు, కొంతమంది కోడిగుడ్డు, అనేకమైన కలుపుతూ ఉంటారు. మీ ఇష్టం, ఏదైతే కలుపుతున్నారో దాన్ని డైల్యూట్ చేయండి.
ఆయిల్ని డైల్యూట్ చేసి కొట్టండి. దానివల్ల కొంత ఆ స్మెల్కి ఎనీ ఆయిల్గా ఆ స్మెల్కి ఈ పురుగులు దూరం వెళ్ళిపోతుంది, చనిపోవు. ఈకోకి నష్టం జరగదు, మొక్కకి కూడా నష్టం జరగదు. వెంటనే బాగా ఎక్కువ కొట్టి ఆల్టర్నేటివ్ డేస్ కొట్టండి. రోజు ఇడిచి రోజు కంట్రోల్ అయ్యే వరకు కొట్టుకోండి. ఆ తర్వాత 15 రోజులకు ఒకసారి కొట్టుకోండి. అసలు రోజు వచ్చి చేతితో తీసేసుకోండి, ఇంకా బెటర్, ఇంకా బెస్ట్. ఎస్. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. సో సార్ నాకు ఇది ఇస్తున్నారు. స్మెల్ చూడండి, టేస్ట్ చూడండి. ఓహో, ఇప్పుడు చెప్పండి. ఎస్. సో మిమ్మల్ని ఇన్ని మొక్కలు చూపించి ఆన్సర్ చెప్పండి అన్నాము. నాకు మాత్రం ఆన్సర్ చెప్పకుండా టేస్ట్ కోసం ఇచ్చారు. ఓకే ఫైన్, నాకు తెలిసిపోయింది ఆన్సరు ఏంటి. పొద్దున్నే మనందరం జాగ్రత్తగా పూజ చేస్తూ ఉంటాం ఆ మొక్క దగ్గర. తులసి మొక్క. ఏం తులసి చెప్పాలి? ఇది కొద్దిగా మింట్ ఫ్లేవర్ వస్తుంది సార్, కొద్దిగా మింట్ లాగా అనిపిస్తుంది. అదే నిమ్మ తులసి. నిమ్మకాయ ఫ్లేవర్ ఉందా? నిమ్మకాయ ఫ్లేవర్ వస్తుంది కొద్దిగా. కరెక్ట్ సార్. సో ఇదొకటి. అదేంటో చెప్పండి. ఇన్ని రకాలు ఈరోజు టిఫిన్ లేదు నాకు ఇంకా. మొత్తం నవలండి, చాలా మంచిది ఆరోగ్యం. ఇంత స్వీట్గా ఉంది ఇది. మరి ఏంటది? చాలా స్వీట్ ఉంది. ఇదే సార్ ఇది తీపి తులసి. తులసిలో తీపి తులసి కూడా ఉందన్నమాట. ఇది వాసన చూడండి, నోట్లో వేసుకోండి. ఇది మింట్ సార్. ఇది పెప్పర్మెంట్. పెప్పర్మెంట్. ఇది మింట్ పెప్పర్మెంట్. ఓకే, ఇది చూడండి. నవలండి, నవలాలి. ఇది మన రెగ్యులర్ మసాలాలో కొద్దిగా లవంగ తులసి. లవంగ మొగ్గలు వేస్తాం కదా, ఇన్ని నోట్లో అన్ని ఫ్లేవర్ వచ్చేసరికి ఏ ఫ్లేవర్ అర్థం అవ్వట్లేదు. ఈ తీపి డామినేట్ చేసేస్తుంది సార్. తీపి ఇవి మీరు చెప్పినట్లు తులసులే. చాలా స్వీట్. తులసులలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా? 40 రకాలు. ఓ, 40 రకాల తులసులు ఉన్నాయి. అన్ని ఔషధీ మొక్కలే ఇవన్నీ. ఔషధ తత్వాలతో ఔషధ అందరికి తెలిసింది లక్ష్మీ తులసి, కృష్ణ తులసి, రామ తులసి. రామ తులసి కూడా తక్కువ కొంతమంది దగ్గర. అడవి తులసి అంటారు. ఇలా రకరకాల. ఇందులో మీకు అనేక రకాల తులసులు. ఇదిగో ఇటాలియన్ బ్యాసిల్ అన్నది చూస్తారు. ఈ బ్యాసిల్ అనేది జాతికి సంబంధించింది, అంతా కూడా తులసి మొక్కలకు సంబంధించి. సో మరి ఇవన్నీ ఎట్లా ప్రాపగేట్ అవుతాయండి? ఇవన్నీ సీడ్తో జనరేట్ అవుతాయి. సీడ్ తోటి. అయితే వీటికి ఒక్కొక్క దాన్ని ఆ సీడ్ ఎట్లా జనరేట్ చేయాలనే టెక్నిక్, అది ఎంతకాలానికి జనరేట్ అవుతుందనే నాలెడ్జ్ ఉండాలి వీటితోటి. ఇంకోటి ఏంటంటే జనరల్గా మన ఇళ్ల ముందు పెట్టుకునే లక్ష్మీ కృష్ణ తులసులు త్వరగా చనిపోతూ ఉంటాయి. అప్పుడు మన వాళ్ళు చాలా భయపడిపోతారు. ఇంట్లో ఏదో అరిష్టం జరిగిపోతుందేమో, ఏదన్నా ఉపద్రవం జరిగిపోతుందేమో అనే అపోహలకు వెళ్తారు. అది ఎందుకు జరిగిపోతుందంటే మీరు బాగా భక్తి ఎక్కువైపోయి వాటర్ ఎక్కువ పోయటం వల్ల రూట్ రాటింగ్ వచ్చి చనిపోతుంది. మీరు అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఆ మట్టిని శుభ్రంగా కెలికి వాటర్ తగ్గించండి, లేదా వాటర్ పొయ్యకపోయినా చనిపోతాయి. వాటర్ పొయ్యకపోతే వాటర్ పోయండి. వాటర్ ఎక్కువ పోస్తే 3 రోజులకు ఒకసారి పోస్తే అదంతా శుభ్రంగా కెలికి. మొక్క రూట్కి ఆక్సిజన్ కావాలి. మొక్క ఆకులంతా మనకు ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, కానీ అది బతకడం కోసం ఆక్సిజన్ తీసుకుంటుంది రూట్ నుంచి. కాబట్టి అక్కడ మనం ఏరేషన్ వెళ్ళేటట్టు, ఆ రూట్కి గాలి తగిలేటట్టు పొడిగా మట్టి మనం నీళ్ళు పోయిగానే డ్రైన్ అవుట్ అయ్యి వెళ్ళిపోవాలి జనరల్గా. అలా వెళ్ళిపోయినట్టయితే ఆ మొక్క బాగా ఏపుగా పెరుగుతుంది. నీళ్ళు వెళ్ళకుండా అక్కడ ఉండిపోయినట్టయితే ఆ మట్టి గట్టిగా అయిపోయేదంతా ఎయిర్ వెళ్ళక రూట్ రాటింగ్ వచ్చేసి చనిపోతాయి. దిస్ ఈజ్ ద రీజన్. అది అంటే మన స్వయంకృత అపరాధమే తప్పితే ఏదో జరిగిపోయిందని కాదు. అట్లా మాయిశ్చర్ కరెక్ట్గా ఉందా లేదా, ప్రాపర్గా ఉందా లేదా చూసుకొని వాటర్ ఇస్తే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో తులసిలో ఇన్ని రకాలు ఉన్నాయని మాకు తెలియపరిచారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.